హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అశ్విని. సో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఏమైనా మంచి వీడియోస్ కావాలి అంటే మంచిగా కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండ్ చూసి నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అయితే మర్చిపోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ టుడేస్ వీడియో మీకు తెలుసు, తమ్నైల్లో చూసే ఉంటారు. అండ్ ఈరోజు నా డే ఎలా ఉంటుందో సింపుల్గా 2 మినిట్స్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అండ్ మార్నింగ్ లేవగానే మంచిగా మొక్కల్ని చూడడం అండ్ నీళ్ళు పోయడం చేస్తాము. ఈ మధ్యన ఏంటో మొక్కలకి నీళ్ళు పోసినా కానీ ఎండిపోతున్నాయి, అదేంటో అర్థం కావట్లేదు. ఆ మనీ ప్లాంట్ అవి చూడండి చాలా ఎండిపోయినట్టు అయిపోయినాయి మొత్తం అంతా. సో మంచిగా ఇలా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయాక అండ్ అప్పుడు టైం అయిపోయాక అప్పుడు బుక్స్ చదువుతాను అనమాట. అప్పటి వరకు మంచం మీద అన్ని అలా పేర్చేసి వదిలేస్తూ ఉంటాను. టైం అయ్యాక కంగారుగా అప్పుడు సర్దుకుని వెళ్తూ ఉంటాను. అండ్ బస్సులో కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఈరోజు. అండ్ ఖాళీగా ఉందన్నమాట మా క్లాస్ కూడా. ఎందుకంటే మాకు కంపెనీ నుండి మెయిల్స్ వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల ఎగ్జామ్స్ రాయడానికి ల్యాబ్స్కి వెళ్ళిపోయారు కొంతమంది ఏమో క్లాస్లోనే ఉన్నమాట. సో ఇంకా అంతా కాలేజ్ అయిపోయింది, ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఎందుకు ఈ రోజు నాకు కొంచెం టయర్డ్గా అనిపించింది. బికాస్ నాకు ఎప్పుడు అనిపించదు టయర్డ్గా, ఎందుకో తెలియదు. మాకు డిస్టెన్స్ కూడా అంత ఎక్కువ కూడా ట్రావెల్ చేయడానికి ఏమి ఉండదు కూడా. కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజ్కి 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ మహా అయితే, అంతే. ఈరోజు ఎందుకో కొంచెం నీరసంగా అలా అనిపించింది అంతే. ఇంటికి వచ్చాక మంచి పులిహోర తినేసి ఇలా టీవీ చూస్తుంది అనమాట. అది ఏ మూవీయో చెప్పండి, మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అయిపోయాక సీతాఫలం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి, మంచిగా కామెంట్ చేయండి అది కూడా. అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నైట్ కేర్ రొటీన్. అలా అయితే నాది అసలు ఏం ఉండదు, జస్ట్ బాడీ లోషన్ అండ్ అండర్ ఐకి మాస్క్ వేస్తున్నాను ఈ మధ్యన. ఎందుకంటే చాలా డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి, దానివల్ల వేసుకుంటున్నాను. అండ్ ఇంత ముందు అయితే వేసుకునేదాన్ని కాదు, కీరా దోసకాయ ఉంటుంది కదా, మంచిగా పెడతా ఉండేదాన్ని. అండ్